ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరి ఆత్మబంధువులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుతాము. ఈరోజు శ్రీకృష్ణాష్టమి ఉన్నందుకు చాలా పబ్లిక్ వస్తున్నారు దర్శనానికి. మేము అందరికీ దర్శనం చేపించి అందరినీ మంచిగా చూసుకోవాలని భగవాన్ని కోరుకుంటున్నాము. అయితే 2000 సంవత్సరంలో మన కృష్ణ టెంపుల్ స్టార్ట్ అయింది ఇక్కడ. అప్పటి నుండి మనం సంవత్సరము ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుతున్నాము ఘనంగా. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరము 27, 28 తారీఖు ప్రోగ్రాం ఉంది. 27 తారీఖు ఏంటంటే అభిషేకము, కలశాభిషేకము, స్వామీజీకి హారతులు అన్నీ ఉంటాయి. 28 రోజు ఉట్ల కార్యక్రమం ఉంటుంది. మన ఆర్చ్ దగ్గర, పద్మావతి కాలనీ ఆర్చ్ దగ్గర ఉట్ల కార్యక్రమం ఉంటుంది. రథోత్సవంతో ఈ నుండి స్వామిని ఊరేగింపు తీసుకుంటా ఆర్చ్ వరకు తీసుకొని పోయి ఉట్లు కొడతాం. ఉట్ల కార్యక్రమం అయిపోయాక రథం తీసుకొచ్చి ఈడ మళ్ళీ పూజలు జరిపి ఆ రోజు సమాప్తం అవుతుంది సార్ శ్రీకృష్ణాష్టమిది కార్యక్రమం మొత్తం. అందరూ అధిక సంఖ్యలో జనాలు తరలి వస్తారు. అందరూ చాలా బాగా నడుస్తారు సార్. శ్రీకృష్ణ టెంపుల్ మన మామనారు పట్టణంలో ఒకటే ఉంది. కాబట్టి ఈరోజు ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఉన్నందుకు చాలామంది ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు సార్. యాక్చువల్గా 27, 28 ఉంది. కాకపోతే ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఇచ్చినందుకు ఈరోజు అందరూ ప్రభుత్వ ఉద్యోగులంతా మన కృష్ణ టెంపుల్ దర్శనం చేసుకుని వస్తున్నారు సార్. జై గిరిధారి సార్. 2000 సంవత్సరంలో నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ నిత్యము పూజా కార్యక్రమం జరుగుతుంటాయి. దాదాపు సుందర చైతన్య స్వామి గారు కూడా ఇక్కడ ఆశ్రమానికి, మందిరానికి చాలాసార్లు వచ్చిపోయినారు. వాళ్ళ ప్రవర్తన కానీ, సూక్తులు కానీ, గీతాలు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. వారి ఇక్కడ ఎన్నో బహిరంగ సభలు కూడా ఇక్కడ ఈ ప్రభుత్వ జూనియర్ జ్ఞాన యజ్ఞాలు నిర్వహించబడింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వారు ఎన్నో ఉపన్యాసాలు భక్తుల గురించి ఇవ్వడం జరిగింది. ఈ మందిరంలో ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వారు కూడా గొప్పగా కార్యక్రమాలు చేస్తారు. ప్రతి వారంలో 2 సార్లు భజనల కీర్తనలు చాలా గొప్పగా ఆలపిస్తారు. యక్షగానం చేస్తారు, పల్లెకి సేవ చేస్తారు, యక్షగానం చేస్తారు చాలా గొప్పగా. మామూలులో కృష్ణ మందిరంలో ఉన్న గాయకులు పట్టణంలో చాలా తక్కువ, ఏ మందిరంలో కనిపారు. ఇక్కడ చాలా మంచి గాయకులు అందరూ కూడా భక్తి గీతాలు చాలా గొప్పగా ఆలపిస్తారని నేను చిన్న ప్లేస్ ప్రసాద వితరణ జరుగుతుంది. కృష్ణాష్టమి అంటే స్వామివారు మళ్ళా ఈరోజు అర్ధరాత్రి అంటే మనం ఈరోజు యాక్చువల్గా అయితే మనతో ఇక్కడ రేపు ఉదయం చేస్తున్నాము. ఈరోజు యాక్చువల్గా జన్మాష్టమి అంటే ఈరోజే ఉంది. కావున ఈరోజు తొట్టిలేలు కాకపోతే మనతోనైతే రేపు రాత్రికి మధ్యరాత్రి మన స్వామివారి జన్మదిన సందర్భంగా రేపు అర్ధరాత్రి పూట మనం ఇక్కడ స్వామివారిని తొట్టెలేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఎల్లుండి ఏదైతే బుధవారం ఉందో 28 తారీఖు నాడు మళ్ళీ ఉట్ల కార్యక్రమం ఇక్కడ నుంచి రథోత్సవం ప్రారంభమై అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఉట్ల కార్యక్రమముతో మన ఈ యొక్క కృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు ముగిస్తాయి. రేపు కాకుండా ఎల్లుండి అంటే 28 తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ గుడి నుంచి తయారవుతాయి. గుడి నుంచి ప్రారంభమై అక్కడికి మన కమాన్ శ్రీకృష్ణ కమాన్ వరకు రథ కార్యక్రమం రథోత్సవం అయిపోయిన తర్వాత అక్కడ ఉట్ల